తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది హీరోలు చాలా కష్టాలు అనుభవించిన తర్వాత వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్టార్డమ్ని సొంతం చేసుకుని దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. చాలా కాలంగా తనదైన సినిమాలతో సందడి చేస్తున్న ఆయన ఇప్పుడు భారీ హిట్ కోసం వేచి చూస్తున్నారు. అందుకోసం ఈ స్టార్ హీరో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేశారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చింది ఈ సినిమా. మాస్ మహారాజ్ రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో షాక్, మిరపకాయ వంటి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చారు. ప్రమోషన్స్లో భాగంగా విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక ఆగస్టు 15 విడుదల కాబోతోంది ఈ సినిమా. మంచి బజ్ ఏర్పడేలా అయింది. ఇక ఈ సినిమా ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ అయితే ప్రదర్శితమవుతున్నాయి నేడు. ఇక ఈ సినిమాకి అక్కడి నుంచి అద్భుతమైన టాక్ వస్తోంది. ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం. ఫస్ట్ హాఫ్లో మొదట కాసేపు హీరో ప్రొఫెషనల్ ఎపిసోడ్ను అదిరిపోయేలా చూపించారట డైరెక్టర్ రవితేజ. మరోసారి తన స్టైల్లో క్లాస్గా అదరగొట్టారు. ఇక ఐటీ ఆఫీసర్గా ఆయన డైలాగ్స్ కానీ, ఆయన చేసిన యాక్షన్ కానీ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. ఓ పెళ్లి చూపులు, అక్కడ జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే సినిమాకి హైలైట్. ఆ తర్వాత హీరో తన సొంత ఊరికి వచ్చాడు. అక్కడ తన ఫ్రెండ్స్తో జరిగే కామెడీ ట్రాక్, లవ్ ఎపిసోడ్ సినిమాకి మరో హైలైట్ అయింది. ఇంటర్వెల్లో హీరో విలన్ ఇంటికి రైడ్ కోసం వెళ్ళడం, కథ ఇంకో టర్న్ తీసుకుంటుంది ఇక్కడి నుంచి. మొత్తంగా తొలి భాగం అయితే సరదాగా అద్భుతంగా గడిచిపోయింది అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే హీరో ఎలివేషన్స్ అయితే యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్గా ఉన్నాయి. జగపతి బాబు క్యారెక్టర్ సినిమాకి మరో హైలైట్ అయింది. ఇక ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఈసారి మరింత కిక్కిస్తుంది. విలనిజం, హీరోయిజం మాస్ ప్రేక్షకులకి మంచి కిక్కిచ్చేలా ఉన్నాయి. ఇక రైటింగ్ అయితే అదరగొట్టారనే చెప్పాలి. హరీష్ విషయంలో డైలాగ్స్ అభిమానులకి మంచి ఫీస్ట్ ఇస్తున్నాయి. సాంగ్స్ వినడానికే కాదు, చూడడానికి కూడా చాలా రిచ్గా హైలైట్గా తీశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మరింత ప్లస్ అయింది. మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా చాలా అద్భుతంగా నటించారు. ఇక ఎమ్మడికి ఇక మంచి సినిమా అవకాశాలు వస్తాయంటున్నారు సినిమా చూసిన వారు. ఈ మూవీతో భాగ్యశ్రీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామర్తో అభిమానుల మనసుల్ని దోచేస్తుందంటున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, సచిన్ కేట్కర్ పాత్రలు కూడా చాలా బాగున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా అదరగొట్టారట రవితేజ. ఇక అజయ్ దేవగన్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ రైడ్కు రీమేక్గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. రైడ్ మూవీ 2018లో బాలీవుడ్లో రిలీజ్ అయింది. కేవలం 40 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 150 కోట్లకు పైగా తీసుకువచ్చింది. ఇక అజయ్ దేవగన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాకి ఓవర్సీస్లో అయితే దుమ్ము దులిపేలా అద్భుతమైనటువంటి టాక్ వచ్చింది. ఇక మరికొన్ని గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ రిలీజ్కు సిద్ధమవుతోంది. అక్కడ అద్భుతమైన టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా దానికి మించిన రెస్పాన్స్ వస్తుందంటున్నారు అభిమానులు, సినీ ప్రేక్షకులు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511